కన్నీళ్లతో ఏటి కన్నీళ్లతో తన బాసు పాపాలు కడగాలని తాపత్రయపడ్డ బొత్స చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చాడు. సరే నత్తో సుత్తో వచ్చాక మనకు తప్పదు కదా, ఈ రోజు మాత్రం ఏడవకుండా మాట్లాడతా అని మాట ఇచ్చాకే మన రచ్చబండకు రమ్మని చెప్పాను. ఇదిగో మరి ఆయన గారితో మనం మాట్లాడబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో నా మీద దయ ఉంచి సబ్స్క్రైబింగ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబింగ్ చేసుకుని ఆల్ సింబల్ బటన్ నొక్కేసి గంట నొక్కేస్తాయని నేను చేసిన వీడియోలు అన్నీ మీ ఫోన్లోకి టపా 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 అని వచ్చేస్తాయి. మరి రచ్చబండ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఇదిగో బొత్స, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంగతి నీకు ఏమైనా తెలుసా? ఇదిగో అంటే ఆయన మాట్లాడిన దాని మీద నీ వైఖరి ఏంది? నిజం అంటావా కాదంటావా? నిజమైనా కాదంటావా ఏందో చెప్పు. ముందు ఈ ముచ్చట చెప్పు, తర్వాత మరో టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఆయన చెప్పారు, కాదని ఖండించుకోండి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద వచ్చి దాడి చేస్తాను. ఎస్, నాకు కూడా తెలిస్తే నేను కూడా చెప్తాను. ఈ విషయం నాకు తెలిసింది అడబాగట, ఇది ఇలా జరిగిందంట, మొన్న ఇది ఇలా జరిగిందంట నాకు కూడా తెలిసింది ఈ విషయం. దాన్ని నువ్వు కాదని చెప్పి ఖండించుకో. ఏమైనా అసభ్యమైన భాష మాట్లాడి, లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ ఏదైనా తప్పు మాట్లాడి, భాషలో ఏమైనా పొరపాటు మాట్లాడి లేదు, నువ్వు మీ పార్టీ ప్రశ్న పెట్టి ఇది ఎక్కడ జరగలేదు. నాగేశ్వర గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఆయన తెలియని విషయాన్ని ఇది మాట్లాడకూడదు. దయచేసి పెద్ద మనసుతో దాని మీద విద్యలో చేసుకుని కోరుతున్నామంటే బాగుంటుంది. అది సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం, ఒక సొసైటీ సాంప్రదాయం అది. అంతేగాని ఎంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది భయం పెట్టి ఎంతమంది చేస్తారు మీరు? ఇదిగో తుత్తు అని నువ్వెన్ని డవిలాగులు నతిగా చెప్పినా నాకు అర్థమైంది ఒక్కటే బొత్స. నువ్వు ఆ ప్రొఫెసర్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటా ఉన్నావు, అంతేనా? అంటే మీ వైసీపీ కేంద్రానికి దాసోహం అంటుందన్న షర్మిల మాటలు నిజమని ఒప్పేసుకుంటా ఉన్నారుగా మీరు. అంటే ఏపీలో అన్ని పక్షాలు బీజేపీనే, ప్రతిపక్షమే లేదన్నమాట. మీరు బాబు గారిని పవన్ని తిడతారు కానీ మోడీని అమిత్ షాని ఒక మాట కూడా అనరన్నమాట. ప్రొఫెసర్ ఏ ఉద్దేశంతో చెప్పినా తర్వాత ఉపసంహరించుకున్నా మీరు మాత్రం ఈ మ్యాటర్లో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మా జగన్ రెడ్డి అప్పటికి మోడీని దాసుడే, వంగి దండాలే ఎట్టేస్తాడు, మోడీ దయ వల్లే బెయిల్ మీద ఇంకా బయట ఉన్నాడు అని మీరు ఒప్పుకున్నట్లే కదా సత్యబాబు. ఈ లాజిక్ ఎట్టా మిస్ అయ్యారు? నేనైతే దానికి ఏమి ఇష్టం. పార్టీకి సంబంధించిన పేరు గుర్తు రెండు మార్చేస్తున్నారు. ఎవడి పార్టీ మాత్రం ఎవడి పార్టీ చెప్పడం అండి. చంద్రబాబు నాయుడు కంటే మోసగాడు, మాయగాడు మేనేజ్మెంట్, దీనికంటే ఉన్నవారు ఎవరు చెప్పు? దాన్ని ఆ పార్టీ పెట్టాలి. ఒక మాయ పార్టీ, మోసం పార్టీ, చెప్పిన మాట చేయని పార్టీ అని. ఈ మూడిట్లో ఏదో పేరు తీసుకుని ఆ పేరు చేయాలి. కానీ ఇవాళ మాట రేపు ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పాడు చెప్పండి? కన్ను తీసుకొని అంత మోసగానే అంత మాయం చేసి దగా చేసిన ఉందా ప్రజాస్వామ్యంలో? అలా మా గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది అంతానే. ఇంకా అంతేనా? ఇదిగో సత్యబాబు, నువ్వేమంటున్నావో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకైతే మొక్కు కూడా అర్థం అవడం లేదు. నీ పక్కనున్న గుడివాడ అమర్నాథం కూడా జుట్టు పీక్కుంటున్నాడు చూసుకో. అంతేనా అని అన్నావు చూడు, అది ఒక్కటే అర్థమైంది. అంతే అని జారుకుంటే ఎట్టా చాలా ఉంది. ఈ టాపిక్ ఇక్కడ వదిలేయి. ఏదో మోసం ఆయాసం అంటున్నావు, నాకైతే ఏమీ అర్థం కాలేదు. అంచేత ఈసారైనా కాస్త అర్థవంతంగా వాక్య నిర్మాణం అంటారు తెలుసా, కొన్ని అందమైన అర్థవంతమైన పదాల పొందికకే వాక్య నిర్మాణం అనేది. అది నీకు బొత్తిగా తెలియడం లేదు. మీ తెలుగు టీచర్ చెప్పలేదా, చదువుకుని ఎడితే ఈ తెప్పలు ఎందుకు చెప్పు అంటావా? సరే వదిలే, కొత్తగా ఏమైనా చెప్పు ప్లీజ్. కనీసం 15 నుంచి 20% సామాన్యులకి అందుబాటులో నిత్యావసర ధరలు పెరిగాయి. ఇది వాస్తవం కదా? మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, పత్రికా సోదరుల మీ కుటుంబ సభ్యులు అడగండి. నేను చెప్పింది అవాస్తవం అయితే వాస్తవం కాదని అడగండి. లేదు మీరే మార్కెట్కి వెళ్తే మీకే తెలుస్తుంది. మినిమం 15%, 20%. పోనీ ఏమైనా దాని తగ్గట్టు రాబడి పెరిగిందంటే శూన్యం.
పైపెచ్చు ఇంకా జనాభా పెంచి 30,000 ఇస్తాయి, ముగ్గురు కడితే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను రాశారు. దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం, లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. ఇదిగో సత్యబాబు, ట్రంప్ వల్లే రేట్లు పెరిగాయని మోడీ అంటున్నాడు. మరి ప్రపంచం మొత్తం ఈ అనిశ్చిత పరిస్థితి ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి చెబుతున్నారు కదా. పోనీ రేట్లు ఎలా ఉన్నాయేంటి అని మోడీని ప్రశ్నించే దమ్ము జగన్ రెడ్డికి ఉందంటావా? మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, వంగటం దండాలు ఎట్టడం తప్ప జగన్కి ఒక్క మాట ఆనలేని సేవలేని నాయకుడని. మరీ ధరల పెరుగుదల గురించి నువ్వు ఎంత నత్తిగా శాతగా మాట్లాడిన ప్రయోజనం లేనే లేదు. ఏందేంది, మూడో బిడ్డను కంటే 30 ఏళ్ళు ఇస్తానని చంద్రబాబు అన్నారా? రాష్ట్రంలో ఉన్న యంగ్ కపుల్స్కి ఆ పిలుపు ఇచ్చుంటారు ఆయన. నువ్వు 30కి 40కి కాకుర్తిపడి ఆ పనిలో ఉండేవు. చెన్నీళ్ళు గట్రా ఈ ఏజ్ అంత బాగోదు. ఇదిగో నీ మంచిగా చెప్తున్నా నేను. దేశ జనాభా దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64, 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు సంఖ్యలతో సహా ఇది చెప్తాను, అధికారపూర్వకంగా చెప్తాను. అది ఆటేట్టున్నాను. ఉన్నోడికి ఉద్యోగంగా దిక్కులేదు కానీ ఇంకో 3వ వాడిని 4వ వాడిని కనియాలంట. అందరూ నీలాగా ధనంతో ఉంటాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నీలాంటి మంత్రం వచ్చా 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆస్తి పెంచుకునే మంత్రం అందరికీ వచ్చు అనుకుంటున్నారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంత్రం ఏదో ఉంటే చెప్పండి అందరికీ. కనీసం 2 కోట్లు సంపాదించుకుని మంత్రం చెప్పండి. ఆ సున్నాలు అక్కర్లేదు కానీ పైకి. ఇదిగో నత్తిబాబు, నీకు గ్యాప్లు ఎక్కువ, మ్యాటర్ తక్కువ. అవేవో జనాభా లెక్కల తాలూకా ప్రెస్ మీట్ మళ్ళీ పెడతానంటున్నావు చూడు, అప్పుడు మాత్రం నన్ను పిలవకు. అంకిల్ గారిడీలతో వద్దు, అసలే నువ్వు నత్తిగా చెప్తావు. అవి ఒక పాఠాన్ని అర్థమై సావు. పిల్లల్ని కనమంటుంది భవిష్యత్తు కోసం. పుట్టినోడు ఇప్పుడిప్పుడే ఉద్యోగం ఇచ్చేస్తారా ఏంది? లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్టా? మళ్ళీ సీనియర్ అంటావు. గట్టిగా ఏదైనా అంటే ఏడుతావు. అవసరమా ఈ టాపిక్ నీకు? ఎందుకు దేశ జనాభా పెంచుకోవడానికి ప్రపంచ జనాభాతో దేశ జనాభాను క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్థిక నిపుణులు వాళ్ళ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఏమి ఇండివిజువల్కి ఏంటి మీ తాలూకు ప్రాబ్లం మాట్లాడేస్తారు. P4 నేను ఇచ్చా, ఎంతమందికి P4 మీరు ఇచ్చారు? ఎంతమంది మీరు సెలెక్ట్ చేశారు? లబ్ధిదారులు ఎంతమంది? దాని నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఏ వాళ్ళని ఇచ్చారు? కనీసం విశాఖపట్నం జిల్లా చెప్పండి చాలు. లేకపోతే ఏదో జలాన్ని తీసుకోండి మీరు ఈ రాష్ట్రంలో, దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వండి, మీరే ఇవ్వండి, అప్పుడు ఒప్పుకుంటాం. దిక్కు లేదు కానీ ఈ మాటలు చెప్పి ఎంతకాలం మీరు ఈ ప్రజల్ని మప్పు పెట్టుకొని కాలం గడుపుతాం అనుకుంటున్నారు. ఆ పథకం నీకు ఆదిరా మాగడా అంటే 80. నేను మాట చెప్పనా, ఎప్పటికే లేట్ అయింది, పలుమార్లు చెప్పి చూసా. అదే మంచి దోభాషిని పెట్టుకో. ఇదిగో అదే ట్రాన్స్లేటర్ లేవో ఒకడిని పెట్టుకో. నువ్వు అనే మాటలు అర్థం కాక జర్నలిస్టులు జుట్టు అంతా ఊడిపోతుందని కంప్లైంట్లు కూడా చేసేస్తా ఉన్నారు. అంచేత నా మాటిని ఇక మంచి ట్రాన్స్లేటర్ని అరేంజ్ చేసుకో, లేదంటే జర్నలిస్టులు ప్రెస్ మీట్ బాయ్కాట్ చేసేస్తారు. నువ్వు చిడతలాపారావుకి ఎక్కువ, సాచి రంగారావు గారికి తక్కువ అన్నట్లు మాట్లాడితే అట్ట నా చెవుల్లో నుంచి ఇదిగో రక్తం వచ్చేస్తుంది. ఇక చాలు, వెళ్ళిరా సత్యబాబు, వెళ్ళిరా.